ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్లను తొలగించేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్న అధికారులు ఎట్టకేలకు విజయవంతమయ్యారు. H1 బ్లాక్ విధానంలో 2 భారీ బోట్ల సాయంతో అధికారులు ఓ బోట్ను ఒడ్డుకు చేర్చడంలో విజయం సాధించారు. ఇవాళ మిగిలినవి సైతం ఒడ్డుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోట్లను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియను విజయవంతంగా నిర్వహిస్తున్నారు అధికారులు. మంగళవారం రాత్రి ఒక బోటును విజయవంతంగా తొలగించారు. 40 టన్నులున్న భారీ బోటును బెకం ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు. సరికొత్త ప్రణాళికతో ఇంజనీర్లు ఈ తొలగింపు ప్రక్రియను చేపట్టారు. ఇంకా బ్యారేజీ వద్ద 2 భారీ, ఒక మోస్తరు బోట్లు అడ్డుపడి చిక్కుకుని ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. మిగిలిన బోట్లను ఇవాళ బయటకు తీసేందుకు ఇంజనీర్లు ప్రయత్నం చేస్తున్నారు. 200 మీటర్లు రావడానికి మాత్రం చాలా శ్రమ పడ్డాము. ఎందుకంటే బ్యారేజ్ దగ్గర ఉన్న అననుకూల పరిస్థితులు, ఇప్పుడు ఉన్న ఈ బోట్లు అక్కడ ఆగిపోవటం వలన అక్కడ ఇసుక దిబ్బలు వేసినాయి. ఆ ఇసుక దిబ్బలు తర్వాత మా రివర్లో ఇంతకుముందు రిపేర్స్ చేసినప్పుడు వేసిన క్రాస్ బండు, ఇవన్నీ దాటుకు రావడానికి ఇది బోటును పైకి లేపే ప్రయత్నంలో మాకు చాలా వరకు ఆ ప్రయత్నాలన్నీ చేసి పైకి లేపిన తర్వాత అది దాటి వచ్చిన తర్వాత ఇక ఫ్రీగా మూవ్ అయ్యి వచ్చింది. పడవ వెలికితీతలో భాగంగా 2 భారీ బోట్లకు గడ్డర్లు పెట్టి ఈ ప్రక్రియ చేపట్టారు. రెండింటికి అదనంగా మరో 2 పడవలతో లాగుతూ చిక్కుకున్న బోటును ఒడ్డుకు చేర్చారు. ఇసుక, నీరు చేరికతో బోటు 100 టన్నుల బరువు పెరిగింది. దీంతో అధికారులు సరికొత్త విధానం అమలు చేసి విజయవంతమయ్యారు.